కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొడవలూరు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని నార్త్ రాజుపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక సాధికార యాత్రకు జన సమీకరణ చేసే విషయంలో స్థానిక నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. సాధికార బస్సు యాత్ర నిర్వహిస్తున్నాం. 2 గంటలకల్లా 5 మండలాల నుంచి అందరూ కూడా రాజుపాలెం చేరుకోవాలి. ఇక్కడ అందరూ కూడా సీనియర్ నాయకుల్ని పిలిచాము. ఈరోజు ఏ మండలం ఆ మండలానికి సంబంధించి దయచేసి ఈ సీనియర్ నాయకులందరూ కూడా చాలా బాధ్యతగా క్రమశిక్షణతో వచ్చిన వాళ్ళని ఊరేగింపులో సభలో పాల్గొన్న తర్వాత మరలా గ్రామాలకి జాగ్రత్తగా వెళ్ళే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను. దాదాపు మన నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి 230 బస్సులు పెట్టాం. కొడవలూరు మండలం నుంచి 600 ఆటోలు పెట్టాం. అదేవిధంగా మన పార్టీకి సంబంధించిన లీడర్స్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు 300 కార్లు అవుతున్నాయి మన నియోజకవర్గానికి సంబంధించి. బయట నుంచి కూడా చాలామంది వస్తున్నారు. అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాదాపు 20,000 మంది హాజరవుతారని అనుకుంటున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఎక్కడ ఇబ్బందులు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. 2 గంటలకల్లా రాజుపాలెం వచ్చే విధంగా నాయకులందరూ కూడా చర్యలు తీసుకోండి. వచ్చిన వాళ్ళని చాలా జాగ్రత్తగా దగ్గరుండి కార్యక్రమం అయ్యే వరకు ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు. అన్ని బాధ్యతలు మీ మీదనే పెడుతున్నాం. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 3 దగ్గరలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ 3 కన్నా కూడా ఇక్కడే ఏర్పాట్లు చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నారని కూడా విజయవాడ నుంచి కూడా ఫోన్స్ వచ్చినాయి. ఐపాక్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అందులో కొవ్వూరు నియోజకవర్గం అని అంటే అందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు. అందరూ చాలా బాగా కష్టపడి పనిచేస్తారు. చాలా ప్రోగ్రామ్స్ మీరు చూసి ఉన్నారు.